ఆయన ప్రేమతో చెప్తున్నారు కానీ యాక్చువల్గా ఆ రోజు నేను ఆయన కలిసినప్పుడు అంటే ఎప్పటి నుంచో నేను భీమవరంలో సినిమాలో రాకముందు నుంచి, ఎందుకంటే ఆయనది 32 సినిమాల ప్రయాణం, అదేమి చిన్న ప్రయాణం కాదు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఆయన సినిమా ఆడటం ఆడకపోవటం అనేది తీసి పక్కన పెట్టి ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. ఆయన దాంట్లో రాజు ఆయనే, సైన్యాధిపతి ఆయనే, సైనికుడు ఆయనే, అన్నీ ఆయనే. సో ఒక్క మనిషి సినిమా ఆలోచన పుట్టడం దగ్గర నుంచి దాని ఎగ్జిక్యూషను, దాని తాలూకు రిలీజ్ వరకు సినిమాని తీసుకెళ్ళి జనం ముందుకి థియేటర్లో సినిమాని ఒకే ఒక వ్యక్తి ఇంత ప్రయత్నం చేస్తున్నారంటే అది కూడా ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండి తీరాలి సినిమాకి. దానికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోజనం ఉండి తీరాలి. ఒక మాట మనం ఖచ్చితంగా మాట్లాడాలి, ఆ మాట వినపడాలి. అంటే నొక్కబడే గొంతుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉంది, ఆ గొంతు అందరికీ వినపడాలి. అది మనకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దాంతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది మనం వినాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఏం జరుగుతుందంటే ప్రపంచంలో ఏకపక్ష ధోరణి అనేది రావటం మూలంగా రాబోయే జనరేషన్స్ చాలా సంకుచితంగా తయారైపోతారు. సో అందుకని విభిన్నమైనటువంటి గొంతులు, విభిన్నమైన అభిప్రాయాలు, వీటిల్లోనే బ్యూటీ ఉంది. సో అలాంటి ఒక పార్శ్వం, అలాంటి ఒక అందం ఆర్ నారాయణమూర్తి గారి సొంతం. అది ఆయన తాలూకు శైలి, అది ప్రత్యేకం. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినప్పుడు కూడా నేను సినిమా ఎలా ఉంది అని ఒకే ఒక మాటలో చెప్పాలంటే, నేను 2.5 గంటల పాటు వచ్చి ఫస్ట్ కార్డు పడిన వెంటనే 162 నిమిషాలు అనగానే నేను కొంచెం భయపడ్డా. అయ్య బాబు 2 గంటల 40 నిమిషాలు ఇప్పుడు కూర్చొని చూడాలా మనం ఈ సినిమా? ఫస్ట్ వచ్చే భయం. ఎందుకంటే కరోనా తర్వాత అందరికీ కూడా ఏ సినిమాని కూడా 20 నిమిషాల మించి 30 నిమిషాల మించి చూడలేనటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఒక అది యాంగ్జైటీ అనాలా, అసహనం అనాలా, అలాంటి పరిస్థితిలో ఉంది ప్రపంచం మొత్తం. అలాంటి సినిమాని 2 గంటల సినిమా, 2 hours ఇప్పుడు నేను చూసింది. 2 గంటల సినిమా చూస్తే, క్షమించాలి సమయం తప్పుగా చెప్పా, 2 గంటల సినిమా చూసినప్పుడు నాకు చాలా ఫాస్ట్గా పరిగెత్తి వెళ్ళిపోయింది, సినిమా అయిపోయింది. దాంతో విషయం, ఇందులో ఉన్న విషయం పేపర్ లీకులు, యూనివర్సిటీలు లేదంటే కాలేజీ రోజుల నుంచి విద్యాబోధన ఇంగ్లీష్లో జరగాల, తెలుగులో జరగాల, విద్యార్థులు ఉద్యోగాల కోసం, జాబ్ క్యాలెండర్ల కోసం వెయిట్ చేయటం, అక్కడ కూడా లంచాలు ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తుంటే మిగతా తాలూకు స్టూడెంట్లు కానీ మిగతా వాళ్ళ తాలూకు నిస్పృహ, ఇందులో ఏది కూడా మన ఇమీడియట్గా ఉత్తేజపరిచే అంశాలు కాదు, ఏదో ఆలోచింపజేసేవు లేదా నిరాశపరిచే అంశాలు అయినప్పటికీ కూడా సినిమాని చాలా బలంగా పట్టుగా నడిపించారు. నేను అనుకోవటం అది మీ సిన్సియారిటీని అనుకుంటున్నాను. కేవలం మీ సిన్సియారిటీ మూలంగానే మనకి లోపల ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల, బ్రదర్ ఒక్క నిమిషం, అంటే మాకు ఏదైనా లోపల ఒక లాంగ్వేజ్ వచ్చే లోపే మీ సిన్సియారిటీ వల్ల దాన్ని ఏం మాట అనలేకపోతున్నాం. అంటే మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తారు అంటే అందరం కూడా, మేమంతా కూడా ఎందుకు గౌరవిస్తాం, మేము కానీ పాత్రికేయులు కానీ మీడియా కానీ లేదంటే ప్రేక్షకులు కానీ ఎందుకు గౌరవిస్తారంటే, మీ అభిప్రాయం నచ్చో నచ్చకో రెండూ కాదు, మీరు అది చెప్పే తీరు, దాన్ని మీ అభిప్రాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళటంలో మీకున్న నిబద్ధత, మీ సిన్సియారిటీ, దాన్ని మాత్రం ఎవ్వరు క్వశ్చన్ చేయలేరు. అది మాత్రం మీ సొంతం. అలాంటి వాటి కోసమే నేను ఇప్పుడు వచ్చి మీ పక్కన నుంచున్నాను. కేవలం ఏంటంటే మీ నిబద్ధత నచ్చే, దానికి గౌరవం ఇచ్చే. ఎందుకంటే ఇంతలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల సాధ్యం కాదు, నా వల్ల కూడా. నేను చాలాసార్లు రాజీ పడ్డాను నేను. సో అందుకని ఏంటంటే ఇలా రాజీ పడకుండా బతకటం అందరి వల్ల అవ్వదు, కొంత జెలసీ కూడా ఉంది నాకు. అలా బతకడం అంత తేలిక కాదు. సో అందుకని ఆయన పక్కన నిలబడి ఆయన నా అమూల్యమైన సమయం అన్నారు కానీ ఆయన తన సమయాన్ని వెచ్చిచ్చి నాకు సినిమా చూపించినందుకు, ఈ సినిమా గురించి నన్ను మాట్లాడమని నాకు అవకాశం కల్పించినందుకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సినిమా రేపు ఈ నెల ఆగస్టు 22వ తారీఖున రిలీజ్ అవుతుంది.
దీన్ని థియేటర్లో చూడండి. ఇలాంటి సినిమాలు ఎందుకు బతకాలి అంటే ఆర్ నారాయణమూర్తి గారు మరిన్ని సినిమాలు ఇంకా తీయాలి. ఎందుకంటే అర్ధరాత్రి స్వతంత్రం నాకు తెలుసు, ఒరే రిక్షా నాకు తెలుసు, చాలా సూపర్ హిట్లు కొట్టారు మీరు. యువర్ సూపర్ స్టార్ ఇన్ యువర్ ఓన్ వే. సో ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, ఆ స్టార్ ప్రెజెన్స్ అయితే ఉంది. మీకు తెలుసో తెలీదో మేము ఒక సినిమాలో క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకున్నాం, కానీ నాకు ఎవరు ఏం చెప్పారంటే ఆయన చేయరని చెప్పారు. ఎందుకంటే మీరు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసైతే ఆర్ నారాయణమూర్తి గారిని కొనలేరు అన్న. సో అంటే మీరు చెబితే ఎందుకు జనం ఇలాంటి విషయాలు మీరు చెప్తేనే ఎందుకు వింటారు అంటే, మీరు దాని డబ్బుల కోసం సక్సెస్ కోసం చెప్పరు, నిజంగా దాన్ని ప్రజలకి తెలియజేయాలని చెప్తారు కాబట్టి దాన్ని చూడడానికి వస్తారు, దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు నేను కూడా 2 గంటల పాటు నేను ఎందుకు గౌరవించి చూసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికోసమే. సో ఈ సినిమా ఆడాలి. మీరు ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా ఇంకా చాలా ఏమంటారు దాన్ని, కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో తీయటానికి అవకాశం కలిగేలాంటి డబ్బులు ఈ సినిమా మీకు ఇవ్వాలని, అలాంటి సక్సెస్ వస్తుందని నేను కోరుకుంటూ, ఎస్పెషల్ ఇందులో నాకు ఆ గద్దర్ గారి పాట బాగా నచ్చింది. అది గద్దర్ గారు రాశారు, మీరు చెప్పిన తర్వాత నాకు ఇంకా ఆనందం వేసింది, ఎందుకంటే నాకు ఇష్టమైన రచయిత ఆయన. సో ఆయన పాట చాలా బాగుంది ఆ పాట మాత్రం. సో నేను ఆ పాట మీరే పాడారేమో అనుకున్నాను, ఎందుకంటే వాయిస్ విని కొంచెం రాగా ఉంది వాయిస్ అయింది. సో అంటే ఆ పాత రికార్డింగ్ని వాడుకున్నట్టున్నారు మీరు, అందుకని దట్ వాజ్ ఎ గుడ్ సాంగ్ తాత ముత్తాతలు ఆ సాంగ్. అండ్ ఐ లైక్ ద ఫిల్మ్ అండి, నాకు నచ్చింది సినిమా. సో మీ అందరికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మరోసారి మా కోసం ఇంత రాత్రి సమయం వరకు వెయిట్ చేసిన పాత్రికేయులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. అండ్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను ఆకాంక్షిస్తూ ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అయ్యో మీరు అలా అనకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి. అండ్ ఇంకొకటి, ఈ సినిమాలో అయినా ఐ కాంట్ బ్రీత్ అని 1-2 సందర్భాల్లో చెప్పారు. అంటే ఎందుకు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఎవరికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది అంటే, ఈ సినిమాలు చూస్తుంటే నాకు అనిపించింది, పిల్లల చదువుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ఇది దీని విష సంస్కృతి అనాలా, లేదంటే ఇది మనం దేని వెనకాల పరిగెడుతున్నాం? చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల, లేదా నిజంగా జ్ఞానం వెనకాల? జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి ఎందుకు పరిగెత్తాలి మనం? ఆ క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది సార్. సో అంటే యాక్చువల్గా జ్ఞానం మనకి ఆనందాన్ని ఇవ్వాలి. ఇంత నొప్పి ఎందుకు ఇస్తుంది, ఇంత బాధను ఎందుకు ఇస్తుంది, మన కన్న వాళ్ళకి ఇంత కష్టాన్ని ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చి, బట్ అది ప్రైవేట్ కాలేజీలో వచ్చింది నా ర్యాంక్, 3000 చిల్లర ఎంత ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్కి మేము 4 పిల్లలం, ఆయన నేను చదివించలేను అన్నాడు. సరే మరి ఆయన తేలిగ్గా చెప్పారో లేదా నేను తేలిగ్గా తీసుకున్నానో తెలియదు, కానీ దాన్ని పెద్ద పట్టించుకోకుండా నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చదువుకోరాన్నాడు, నేను బీఎస్సీ చదివేశాను. కానీ అంటే ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అప్పుడున్నంత తేలిగ్గా సమాజం ఎందుకు లేదు, ఇప్పుడు మనుషులు కూడా ఎందుకంత తేలిగ్గా ఎందుకు లేరు, ఎందుకంత సుఖంగా లేరు, ఎందుకంత బరువుగా ఉన్నారు అంటే, మనం అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం పిల్లల మీద. ఇందులో పెట్టారు చూసారా, నువ్వు అన్నం కలుపుకునే టైంలో పుస్తకం చదివితే బెటర్ కదా అని చెప్పి మదరు, ముద్ద తిను, నువ్వు చదువుకో, అన్నం మాత్రం నేను కలిపి పెడతాను, అంత ఒత్తిడి ఎందుకు పెట్టేస్తున్నారు పిల్లల మీద? అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు ఎందుకు వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు? ఆ పాయింట్ ఒకటి బాగా నచ్చింది నాకు ఈ సినిమా, అదొకటి చెప్పాలనిపించింది, అందుకని మళ్ళీ తీసుకున్నాను. థ్యాంక్ యూ.